తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ హడావుడి మొదలైపోయింది. ఓటు వేసేందుకు సొంత ఊర్లకి పయనమవుతున్నారు ఓటర్లంతా కూడా. తెలంగాణలో ఉండే ఏపీ వాసులంతా ఆంధ్ర బాట పట్టారు. సొంత ఊర్లో ఓటు హక్కు ఉండడంతో పోలింగ్ రోజున అక్కడ ఉండేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇక పోలింగ్ సోమవారం రోజు కావడం, శని ఆదివారాలు సెలవు కలిసి రావడంతో పెద్ద సంఖ్యలో సొంత గ్రామాలకు బయలుదేరుతున్నారు. దీంతో బస్సులు, రైళ్లన్నీ కూడా రద్దీగా మారాయి. కొర్లపహాడ్ టోల్ ప్లాజా దగ్గర నుంచి పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు. విజయ్ భాస్కర్, జరిగే పోలింగ్లో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు నగరవాసులంతా కూడా తమ స్వగ్రామాల బాట పట్టారు. ఈ నేపథ్యంలోనే 65వ నెంబర్ జాతీయ రహదారి అంతా కూడా వాహనాల రద్దీతో నిండిపోయింది. నిన్న సాయంత్రం ప్రారంభమైన ఈ రద్దీ ప్రస్తుతం కొనసాగుతుంది. సాయంత్రం మందకొడిగా ప్రారంభమైన రద్దీ ఉదయం ఊపందుకుంది. చాలా వాహనాలన్నీ కూడా ఉదయం నుంచి 11-12 వరకు భారీగా తరలివెళ్ళిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మళ్ళీ సాయంత్రం మళ్ళీ వాహనాల రద్దీ ప్రారంభమైంది. ఈరోజు రేపు సెలవు రోజులు కావడం, ఎల్లుండి పోలింగ్కు సంబంధించిన సెలవు కూడా ఉండడంతో పట్టణవాసులంతా కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి తమ స్వగ్రామాలకు వెళ్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే 65వ నెంబర్ జాతీయ రహదారి వెంట వాహనాల రద్దీ కొనసాగుతుంది. దాదాపుగా ఇప్పటి వరకు మనకున్న సమాచారం ప్రకారం దాదాపుగా 80,000 వాహనాలన్నీ కూడా 65వ నెంబర్ జాతీయ రహదారి టోల్గేట్లు దాటుకుంటూ వెళ్ళినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ రాత్రికి మరొక 20 నుంచి 25,000 వాహనాలు కూడా వెళ్లే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఈరోజు నుంచి సెలవులు ప్రారంభం కావడంతో గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్న నేపథ్యంలో కొంతమంది నిన్న ఈవినింగే తమ ప్రయాణాలను ప్రారంభించారు. మరికొంతమంది ఈరోజు ఉదయం, ఆ తర్వాత మధ్యాహ్నం తర్వాత తమ ప్రయాణాలను కూడా మొదలుపెట్టుకోవడంతో ఇటు ఉదయం సమయంలో కావచ్చు, ఇప్పుడు సాయంత్రం సమయంలో వాహనాల రద్దీ కొనసాగుతుంది. టోల్ ప్లాజాల వద్ద వాహనాలు కూడా నిలిచిపోతున్న పరిస్థితి ఉంది. కానీ వస్తున్న వాహనాల రద్దీకి అనుగుణంగా టోల్ బూతులన్నీ కూడా ఫ్రీగా విజయవాడ వైపు వదిలిపెడుతుండటంతో 1-2 నిమిషాలు లేదంటే 5-6 నిమిషాల కంటే ఎక్కువగా టోల్ ప్లాజాల వద్ద వాహనాలు నిలవకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న 180 కిలోమీటర్ల మేర ఉన్న 65వ నెంబర్ జాతీయ వెంట వాహనాల రద్దీ, వాహనాలైతే ఒకదాని వెంట ఒకటి వెళ్తున్న పరిస్థితి ఉంది. ఇది ఉదయం నుంచి కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఉమ్మడి జిల్లాలో ఉన్న 3 టోల్ ప్లాజాల వద్ద కూడా వాహనాలు నెమ్మదిగా టోల్ ప్లాజాలను దాటుకొని వెళ్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఇప్పటి వరకు కూడా 80,000 వరకు వాహనాలు తిరిగి విజయవాడ వైపు వెళ్ళి ఈరోజు రాత్రి మధ్యరాత్రి వరకు కూడా 10-11 గంటల వరకు కూడా వాహనాలు రద్దీ ఉండే అవకాశం ఉన్నట్టు కూడా అంచనా వేస్తున్న పరిస్థితి. అంటే హైదరాబాద్ కావచ్చు, హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి ఎక్కడి నుండి అయితే టూరిస్ట్ వెహికల్స్ కావచ్చు, బస్సులు కావచ్చు, సొంత వాహనాలన్నీ కూడా హైదరాబాద్ దాటుకొని వెళ్తున్న పరిస్థితిని ఎప్పటికప్పుడు రాచకొండ కమిషనరేట్ పోలీసులు కావచ్చు, ఇటు టోల్ ప్లాజా నిర్వాహకులు కావచ్చు అంచనా వేస్తూ ఉన్నారు. ఆ వాహనాల రద్దీకి అనుగుణంగా ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరోవైపు వాహనాలన్నీ కూడా ఈరోజు వెళ్ళే అవకాశం ఉండడంతో ఎక్కడైతే రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుందో, ఎక్కడైతే ట్రాఫిక్ జామ్కు అవకాశాలు ఉంటాయో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎక్కడైతే ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్తున్న వారంతా కూడా తమ స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వారందరినీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళ ప్రయాణంలో ఎలాంటి అవాంతరాలు ఏర్పడకుండా టోల్ ప్లాజా నిర్వాహకులు కావచ్చు, ఉమ్మడి నల్గొండ జిల్లా పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు.